నడుస్తూ తినడం బఫే అంటున్నాం ఈ మధ్యకాలంలో, అది ఇప్పుడు పాపులర్ అయిందనుకోండి, కానీ అది కూడా దరిద్రహేతువే. అదేవిధంగా భోజనము చేసినటువంటి కంచంలో మనం చేతులు కడగడం, ఇవన్నీ కూడా దరిద్ర హేతువులు అని చెప్పబడ్డాయి. ఎప్పుడూ కూడా భోజనం చేసినటువంటి కంచం ఒక చోట పెట్టేసి మనం వేరే చోట చేతులు కట్టుకోవాలి తప్ప, అన్నపూర్ణాదేవి ఏదైతే మనకి భోజనము అనుగ్రహించిందో అటువంటి భోజనము చేసి ఆవిడ ముఖానే చేయగడిగేస్తే ఇక అన్నం ఎలా దొరుకుతుందమ్మా? కాబట్టి ఎప్పుడూ కూడా భోజనము విషయంలో ఎవరైతే చక్కగా భోజనం చేస్తారో, నియమబద్ధంగా చక్కగా భోజనం చేస్తారో వాళ్ళకి ఎక్కడా కూడా తిండి విషయంలో లోటు అనేటటువంటిది ఉండదు. దేవతలంతా కూడా గమనిస్తూ ఉంటారు, మీరెంత శుభ్రంగా ఉన్నారో గమనిస్తూ ఉంటారు. చక్కగా స్నానం చేసేసామండి, మేము స్నానం చేసి మంచి బట్టలు వేసేసుకున్నామండి, చక్కగా కారుల్లో తిరుగుతున్నామండి, ఏసీల్లో తిరుగుతున్నామండి అంటే కుదరదమ్మా. మీరు భోజనం చేసే విషయాన్ని బట్టే మీ యొక్క జీవితం ఏంటనేది తెలిసిపోతుంది అనమాట. అందులోనూ పంక్తిలో కూర్చున్నప్పుడు, మీరు ఇంట్లో భోజనం చేసినప్పుడు భోజనం చేసినా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ పంక్తిలో 10 మందితో భోజనము కూర్చున్నప్పుడు అందరూ మొదలుపెట్టేదాకా ఆగాలి. అదేవిధంగా అందరూ భోజనం పూర్తయ్యేదాకా ఆగాలి. అంతే తప్ప మీ భోజనం అయిపోయింది కదా అని చెప్పి గబగబా అదే కంచంలో చేతులు కడిగేశారనుకోండి, అది సభా మర్యాద లేకపోవడం అంటారనమాట. కంచంలో చేతులు కడగడం అనేది ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సి వస్తే దరిద్ర హేతువు. అన్నం దొరకకుండా పోవాలంటే మీరు కంచంలో చేతులు శుభ్రంగా కడిగేసేయండి. అలా కాకుండా అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం మాకు ఉండాలి, మాకు లక్ష్మీ కటాక్షం కావాలి, దరిద్ర దేవత యొక్క కటాక్షం వద్దని మీరు అనుకుంటే కనుక నేను చెప్పేది కొంచెం మీకు అయ్యో ఇంత గట్టిగా చెప్తున్నారంటే కిషోర్ గారని మీకు అనుమానం రావచ్చు, కానీ ఇంత గట్టిగా చెప్తే తప్ప మీ మనసుల్లో నాటుకోదని ఇలా చెప్తూ ఉంటాను అనమాట నేను. కాబట్టి అన్నం విషయంలో, భోజనం విషయంలో ఎవరైతే గౌరవాన్ని పాటిస్తారో వాళ్ళ ఇంట్లో అన్నపూర్ణ కటాక్షం ఉంటుందమ్మా. అన్నపూర్ణ కటాక్షానికి విశేషం ఏమిటయ్యా అంటే, చాలా వరకు చాలా పనులు లక్ష్మీ కటాక్షం లేకుండా జరగవు. కానీ భోజన విషయం మాత్రం లక్ష్మీ కటాక్షానికి అన్నపూర్ణ కటాక్షం సంబంధం లేదమ్మా. ఎందుకంటే భోజనం విషయంలో మీకు లక్ష్మీ కటాక్షం లేకపోయినా సరే, మీరు ఎంత దరిద్రం అనుభవిస్తున్నా అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీకు ఉందంటే కనుక మీకు తిండికి లోటు ఉండదు. మిగిలిన విషయాల్లో మీకు డబ్బులు లేకపోవచ్చు, కానీ భోజనం విషయంలో అన్నపూర్ణ కటాక్షం ఉందంటే మీకు లక్ష్మీ కటాక్షం లేకపోయినా సమయానికి అంత భోజనం దొరికేస్తుంది. అటువంటి భోజనం ఇచ్చినటువంటి అన్నపూర్ణాదేవిని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తిన్నటువంటి కంచాలని పట్టుకెళ్ళి ఒకచోట గుట్టగా పారేసి మనం వాడుకుంటున్న లక్షణం ఏమిటి అంటే, అయ్యో రేపు పొద్దున పని మనిషి వస్తుంది కదా, లేకపోతే రేపు పొద్దున తోగుకుందాంలే ఒక గంట చెప్పని అని అనుకుంటారు. కానీ ఎప్పుడు తిన్నటువంటి ఎంగిలి కంచాలు అప్పుడు కడుక్కుని, ఎప్పుడు చేసుకున్నటువంటి వంట సామాగ్రి అప్పుడు కడిగేసుకుంటే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము, అన్నపూర్ణ అనుగ్రహం కలుగుతుందన్నమాట. కాబట్టి ఇటువంటి